చెప్పు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఇంత స్పెషల్గా రెడీ అయ్యామంటే ఈరోజు మా ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్ ఓపెనింగ్ అనమాట. సో ఉదయాన్నే వెళ్ళి అలా దండం పెట్టుకుని వద్దాం, ఓపెన్ చేసి వద్దామని చెప్పేసి అందరం ఇలా రెడీ అయిపోయాం అనమాట. శాన్వి పాప పొద్దున్నే లేపి, ఇప్పుడు 6 అయింది అనమాట టైము. పొద్దున్నే లేపి రెడీ చేసేసరికి ఏడుస్తుంది. నీళ్ళు పోసి రెడీ చేస్తే అందులో కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం ఏడుస్తుంది. ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామి పటం అండి. ఇది నేను తిరుపతిలో తీసుకున్నాను. కేవలం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టడం కోసమే తీసుకున్నాను అనమాట. ఇది తీసుకుని కూడా 4-5 ఇయర్స్ అవుతుంది. ఇంట్లోనే ఉంది. ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామా, ఎప్పుడు పెడదామా అని చెప్పాము. ఫైనల్గా ఈ రోజైతే వచ్చేసింది. ఇంకా అందరం స్నానం చేసి రెడీ అయిపోయి ఇన్స్టిట్యూట్కి అయితే బయలుదేరిపోయాం అనమాట. మాస్టర్ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయిందనమాట. 6:15 అలా అవుతుంది. శాన్వి బాబు మాత్రం కొంచెం ఏడుపు మూడ్లోనే ఉందన్నమాట. ఇంకా ఇన్స్టిట్యూట్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇవైతే బ్యానర్ కట్టారు, శ్రీనిధి కోచింగ్ సెంటర్ అని చెప్పి. ఇంక ఈ అడ్రస్ వచ్చేసి ఇక్కడేనండి, సత్యం గుడివాడలో సత్యం బేకరీ అని తెలుస్తుంది కదా, నెహ్రూ చౌక్ దగ్గర. ఆ సత్యం బేకరీ పక్కన 5 ఫ్లోర్లో 2nd ఫ్లోర్లో అనమాట. ఇన్స్టిట్యూట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా టైం ఉంది కాబట్టి ముందే లోపలికి వెళ్ళిపోయి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆ టైం కోసం ఇదేనమాట ఇన్స్టిట్యూట్. ఇంకా ఎవ్వరూ రాలేదు. మాస్టర్ శాన్వి ఏమో లోపల ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోతున్నారు. నేను చెర్రీ ఏమో అన్నీ తిరిగి చూస్తూ ఉన్నాం అనమాట. అన్ని చైర్స్ వేశారు. కోచింగ్ సెంటర్కి అయితే వచ్చేసాం అనమాట. 6:47కి లోపలికి రావాలి, ముందే వచ్చాము. ఇంకా ఎవరు రాలేదన్నమాట. అంటే ఇప్పుడు 6:47 అయింది. 10కి అయితే స్టార్ట్ అవుతుంది. కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తే అయిపోతుంది. ఏది అలా చేయకూడదు. ఎందుకు నీకు పెన్నులతో పడిపోతావు. అమ్మ అన్నేదో రాసేస్తున్నాడు. సరే గీకు చెడిపేసే. శాన్వి ఇంకా టైం ఉందని చెప్పేసి మేమైతే మొత్తం తిరుగుతూ అల్లరి చేస్తున్నాం అనమాట, గోలగోల. ఇది అంతకుముందు మా చెర్రీ సేమ్ శాన్వి అంత ఏజ్ ఉన్నప్పుడే ఈ ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్ ఉండేది. అప్పుడు మేము గుడివాడలోనే ఉండేవాళ్ళమే. సేమ్ ఇదే ప్లేస్లో ఇదే అనమాట. మా చెర్రీ బర్త్డే కూడా ఫస్ట్ బర్త్డే ఇక్కడే జరిగింది. చాలా గ్రాండ్గా ఇక్కడే జరిగింది అనమాట చెర్రీ బర్త్డే. ఇప్పుడు శాన్వి పాప అప్పుడు చెర్రీ సేమ్ చేస్తూ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను అనమాట. మా కోచింగ్ సెంటర్కి వచ్చిన వాళ్ళకి కానీ, ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ ఫాలో అయ్యే స్టూడెంట్స్ అందరికీ జాబ్స్ రావాలని కోరుకుంటున్నాను. శాన్వి బాబు క్లాస్ చెప్తుందిరా చెర్రీ. శాన్వి క్లాస్ చెప్తుందమ్మా. క్లాస్ చెప్తున్నావా? ఇంకా శాన్వి పాప వాళ్ళ అన్నయ్య బోర్డు మీద రాస్తున్నాడు అని చెప్పేసి శాన్వి పాప కూడా చాక్ పీస్ తీసుకుని రాస్తుంది అనమాట. ఏవేవో గీసేస్తుంది. నేను కూడా గీయాలని చెప్పేసి అందకపోయినా కూడా ఎగురుతుంది అనమాట. హాయ్ చెప్పు అందరికి. క్లాస్ చెప్తా. నీకు ఇంకా టైం ఉందిలే, రైట్రా. చెప్పు అందరికి హాయ్ చెప్పు. ఎక్కడికి వచ్చావు చెప్పు. నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడికి వచ్చావు చెప్పు. ఎక్కడికి వచ్చావు చెప్పు. ఎవరిది? నీదా? మా చెర్రీ క్లాస్ చెప్తాడంట. మీరు అందరు వింటారా? ఈయన పారిపోతారు కదా. శాన్వి బాబు చూడడానికి అలా వాటర్తో. ఇంక ఇక్కడ 6:47 అయ్యేటప్పటికి ఇంకా లోపలికి మళ్ళీ బయటకు వెళ్ళి లోపల అడుగు పెట్టామన్నమాట. మా గోపి సార్ అయితే పూజ చేస్తున్నారు. దేవుడు పటం పెట్టి పూలు పెట్టి కడ్డీలు వెలిగిస్తున్నారు, కొబ్బరికాయ కొట్టేసి. మేము చేయకూడదు కదా, గోపి సార్ చేస్తున్నారు. చెప్పమ్మా, మంచి జరగాలని దండం పెట్టుకో. ఇటు చూడు. లేదు, త్వరగా చేయనే పుడుతుంది. అమ్మాయిని ఎత్తుకోలేకపోతున్నా. ఏడ్చుద్ది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాం అనమాట. మా చెర్రీ అంటున్నాడు, ఈ కొంచెం పనికి పొద్దునుంచి హడావుడి చేసావు ఏంటమ్మా అంటున్నాడు. వాడికి తెలియదు కదా. వెళ్ళి చక్కగా మేము పూజ చేయకూడదు కాబట్టి చేయలేదు. చక్కగా అలా దండం పెట్టుకుని ఆ టైంకి లోపలికి ఎంటర్ అయ్యి దండం పెట్టుకుని వచ్చేసాం అనమాట. చక్కగా అంతా మంచిగా జరగాలని దేవుని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీరు కూడా అంతా మంచిగా జరగాలని
కోరుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శాన్వి పాప ఆకలేస్తుంది. వాటర్ అవుతున్నాయి అంట, బాటిల్ తీసుకొచ్చేస్తుంది శాన్వి పాప. ఇంకా మార్నింగే పనంతా చేసుకున్నాను కానీ మేము ఇంట్లో ఉండమని చెప్పి మిషన్ ఆన్ చేయలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత కొన్ని బట్టలు అలాగే వదిలేసి మిషన్ వేసేసాను. ఏంటంటే మళ్ళీ ఆఫ్ చేసి వేస్తున్నాను. ఎర్రర్ కూడా వచ్చింది వాటర్ లేవని చెప్పి. ఇంకా ఓపెన్ చేస్తుంటే వెంటనే ఓపెన్ అవ్వదన్నమాట. మనం ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసిన తర్వాత కొంతసేపటికి డోర్ ఓపెన్ అయ్యిద్ది. ఇంకా మిగతా బట్టలు కూడా వేసి వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంట్లో పని ఖచ్చితంగా ఎప్పుడు ఉంటూనే ఉంటుందన్నమాట. ఇంకా టిఫిన్ చేసేసాము. మాస్టర్ కూడా ఈరోజు ఫస్ట్ టైం అనమాట ఇన్స్టిట్యూట్లో క్లాస్ చెప్తానికి వెళ్తున్నారు. రెడీ అయిపోయి ఫస్ట్ క్లాస్ అనమాట. ఇప్పుడే రెడీ అయిపోయి మాస్టర్ అయితే వెళ్తున్నారు. మేమైతే ఇంక ఇంట్లోనే ఉండాము. మాస్టర్ ఇన్స్టిట్యూట్లో క్లాస్ చెప్తానికి వెళ్ళారనమాట. ఫస్ట్ క్లాస్ ఈరోజు చెప్పడానికి వెళ్ళారు. ఇప్పుడే వెళ్ళిపోయారనమాట. బుడ్డిదైతే పడుకుంది. సండే కదా. ఇంకా చెర్రీకి అయితే ఇక్కడ వర్క్ ఆల్రెడీ తీపిచ్చాను. నిన్న నైట్ చదవలేదు, వర్క్ చేయలేదు కాబట్టి తీపిచ్చాను అనమాట వర్క్. ఇంకా నా పని నేను చేసుకోవాలి. బట్టలు అయితే వేసేసాను. ఇక్కడ చదవమంటే కొంతమంది ఏం చేస్తున్నారో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. బుక్కు చినిగిపోద్ది, ఏడుస్తున్నాడండి చదవమంటే. ఇలా తయారయ్యాడు మా చెర్రీ. బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్ మీరే చెప్పండి. చూడండి. ఇంకా బుడ్డిదైతే పడుకుంది. మాస్టర్ అయితే క్లాస్ చెప్పడానికి ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళారు. చెర్రీ ఏమో వర్క్ చేసుకుంటున్నాడు. నేను కూడా నా వర్క్ ఉంది, పేపర్స్ కొట్టాలన్నమాట. మ్యాథ్స్ పేపర్స్ కొట్టాలి. ఇంకా ల్యాప్టాప్లో కొడుతున్నాను. నా వర్క్ అయితే డైలీ ఇలాగే ఉంటుందండి. ఎప్పుడు వర్క్ ఉంటూనే ఉంటుంది 24 hours. కానీ పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి, నా వర్క్ను కూడా నేను బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. ద లార్జెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ ఈజ్ the smallest 3-digit number is 100. The smallest 3-digit number is 100. The largest 3-digit number is 99. The largest 2-digit number is Largest 2-digit number 99. The smallest 2-digit number is Smallest 10. The smallest 4-digit number is 1000. The largest 4-digit number is 9999. ఇన్స్టిట్యూట్ సక్సెస్ అవ్వాలని చెప్పి మీరందరూ కూడా బ్లెస్ చేయండి. అలాగే మీ అందరికి కూడా త్వరలో జాబ్స్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.